ద షిప్. సీజ్ ద షిప్. నాకు తెక్కుంది, దానికి ఒక లెక్క ఉంది. సీజ్ ద షిప్. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. సీజ్ ద షిప్. ఓకే, కలిసి ఉంటేనే గెలుస్తామన్నాడు. ఆయనే 3 పార్టీలను కలిపాడు. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో ఇప్పుడు అధికారం వచ్చాక ఎందుకో విచిత్రంగా వ్యవహరిస్తున్నాడు. సొంత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాడు. నేను ప్రజలకు అభివాదం చేస్తున్నా, నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. ఆయనకేం కావాలో క్లియర్ కట్ గా చెప్పటం లేదు. ఈ రోజు పదవి ఉండొచ్చు, పదవి ఉండకపోవచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు. ఐ డోంట్ కేర్. ఆయన వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడా? కూటమి సర్కార్ని ఇరుకున పెడుతున్నాడా? తన ఉనికిని ప్రత్యేకంగా చాటుకోవాలనుకుంటున్నాడా? మొత్తం మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గడిచిన 5 నెలల్లో వ్యవహరిస్తున్న తీరు సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఈరోజు డిప్యూటీ సీఎం అయితే కొత్తగా శక్తి వస్తుందా? సీజ్ ద షిప్. సీజ్ ద షిప్. ఓకే, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. పవన్ కళ్యాణ్ ఆవేశమే జనంలో ఓ కదలిక తీసుకొచ్చింది. జగన్ పార్టీని ఓడించింది. ఇప్పుడు ఆ ఆవేశం చంద్రబాబును ఇరకాటంలో పెడుతోంది. పవన్ విపక్షంలో ఉన్నాడా, స్వపక్షంలో ఉన్నాడో తెలియని పరిస్థితి చంద్రబాబుకు క్రియేట్ చేశాడు జనసేనాని. కొన్నిసార్లు పవన్ మాట్లాడే మాటలు ఆయన అడ్మినిస్ట్రేషన్ పై, ప్రభుత్వ వ్యవస్థలపై ఏ మాత్రం పట్టులేదనే విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. ఆవేశంలో పవన్ వదిలే మాటల తూటాలు నేరుగా చంద్రబాబుకే తగులుతున్నాయి. ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారు, హోంశాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోతోంది, నేను హోంమంత్రిని అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది అని హెచ్చరించడం ద్వారా డిప్యూటీ సీఎం తన ప్రభుత్వంపైనే తుపాకీ గురిపెట్టారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పవన్ మాటలు విని జనం ఆశ్చర్యపోయారు. ఏ క్యాబినెట్ లోనో, ఏ క్లోజ్ డోర్ మీటింగ్ లోనో మాట్లాడుకోవాల్సిన మాటలు ఓ బహిరంగ సభలో తన హోంమంత్రిని తానే విమర్శిస్తుంటే భవిష్యత్తులో పవన్ ఇంకేం చేయబోతారని టీడీపీ వాళ్ళు ఇప్పటి నుంచే జుట్లు పీక్కుంటున్నారు. మినిస్టర్, ఆనరబుల్ మినిస్టర్ is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your purview? How come? Why sir? ఓకే, మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఎట్లా వెళ్తున్నాయి? ఇంతటితో అయిపోలేదు. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతు కళేబరాల ద్వారా తీసిన నెయ్యిని వాడారంటూ చంద్రబాబు ఓ చిన్న అగ్గిపుల్ల గీసి వదిలేశారు. ఆ అగ్గిపుల్లతో ఏకంగా కాగడా వెలిగించి దాన్ని పట్టుకొని ఊరూరా తిరిగారు పవన్ కళ్యాణ్. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు 7 కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. లడ్డూ కల్తీకి ఏకంగా సనాతన ధర్మాన్ని లింకు పెట్టి తనను తాను సనాతనవాదిగా ప్రచారం చేసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం 11 రోజుల దీక్ష చేసి జనంలో జోకర్గా మిగిలిపోయారు పవన్. None of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలియకుండానే దాని గురించి విపరీతంగా మాట్లాడేసి తన గురించి జనం నవ్వుకునేలా చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు చంద్రబాబు రేపిన ఇష్యూని తన వైపు డైవర్ట్ చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని, హోంమంత్రిని అమిత్ షాని, ఇతర మంత్రులను కలిసి బయటకు వచ్చి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు చాలా విచిత్రమైన జవాబు ఇచ్చారు. తాను హోంమంత్రిని కాదని, లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదని, కనుక మీరు అడిగిన ప్రశ్న ముఖ్యమంత్రికి చేరవేస్తానని, ఆయననే అడుగుతానని నేరుగా చెప్పుకొచ్చారు పవన్. ఒకటి లా అండ్ ఆర్డర్, హోం నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇవన్నీ చూస్తుంటే పవన్
ప్రభుత్వంలో ఉన్నారనుకుంటున్నారా లేక ప్రభుత్వంలోనే ఉండి చంద్రబాబును ఎప్పటికప్పుడు ఇరుకున పెడదామని అనుకుంటున్నారా అనే సందేహం రాక మానదు. పవన్ కళ్యాణ్ అడపాదడపా సృష్టించే ఈ అంతర్గత వివాదాలు వైసీపీకి బలం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. Seize the ship. If any pressure comes from central government, we'll see. ఎవరు అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా. ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు. ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే. ఆ కెన్స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్ళి ఆ కెన్స్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు? ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు? నాకు తెక్కుంది, దానికో లెక్క ఉంది. నాకు తెక్కుంది, దానికో లెక్క ఉంది. ఇదంతా చూస్తే మీకు లెక్కలేనంత తెక్కున్నట్టుగా అర్థమవుతుంది. కాకినాడ పోర్ట్ నుంచి పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పది, చట్టవిరుద్ధం. దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిపోయింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అధికారుల్ని, ముఖ్యంగా పోలీస్ అధికారులను తిట్టిపోస్తూనే ఉన్నారు. తనకు అధికారులు సహకరించడం లేదంటూ ప్రతి వైఫల్యాన్ని అధికారుల మీద నెట్టేయటానికి చూస్తున్నారు. అధికారులంతా వైసీపీ వాళ్ళలా వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో జనానికి డౌట్ వస్తోంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఐపీఎస్ కదా మీరు చదువుకుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు? భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు? క్రిమినల్స్ ని వెనకేసుకు రమ్మని చెప్తుందా మీకు? నిన్న విసుగొచ్చి ఒకటే చెప్పాను, పోలీసు వస్తారా రండి, లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో వెళ్ళిపోతా. నీ ప్రభుత్వంలో నీ అధికారులు నీకు సహకరించకపోతే దానికి మరొకరిని ఎలా బాధ్యులను చేస్తావు? నీ అధికారులు నీకు సహకరించట్లేదంటే అది నీ ప్రభుత్వంలో లోపమే కదా అని జనం నవ్వుకుంటున్నారు. కాకినాడ పోర్టులో 1600 టన్నుల రేషన్ బియ్యం దొరికితే 48 గంటల తర్వాత అక్కడికి వెళ్లి పవన్ చేసిన హడావిడి చూసి జనం నవ్వుకున్నారు. అధికారులు బియ్యం పట్టుకుంటే అదంతా తానే పట్టుకున్నట్లుగా బిల్డప్ ఇస్తూ అధికారులను తిరిగి తిట్టడం, సీజ్ ద షిప్ అని పదే పదే అనడం చూసి టీడీపీ వాళ్లే తలలు పట్టుకుంటున్నారు. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు. అంటే ఎవరై ఉంటారని. కాకినాడ టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుని పట్టుకొని పవన్ చడామడా తిట్టేస్తుంటే అధికారులకి పొలిటీషియన్లకి ఏం పాలుపోలేదు. అంతేకాదు, ఇప్పుడు పవన్ చెప్పినట్లు షిప్పుని ఎలా సీజ్ చేయాలో అర్థం కాక వాళ్ళు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఇది అంతా నిశ్శబ్దంగా చంద్రబాబు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన రియాక్ట్ అవ్వలేదు. బహుశా పవన్ కళ్యాణ్ శక్తి సామర్థ్యాలు బాగా తెలిసిన వ్యక్తేమో, తనలో తానే నవ్వుకుంటున్నాడేమో చంద్రబాబు. కానీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ చేసే హడావుడి, ప్రతిపక్ష నేతలాగా ఆయన మాట్లాడే తీరు, ప్రతి చోట తన నిజాయితీని నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఓవరాల్గా చంద్రబాబు సర్కార్ని ఇరుకున పెడుతున్నాయి. ఇది పవన్ వ్యూహాత్మకంగా చేస్తున్నాడా లేక అనుకోకుండా అలా ఆవేశపడుతున్నాడా అనేది జనాలకు అర్థం కావటం లేదు. ఇక ఆయన సోదరుడు నాగబాబుకి రాజ్యసభ సీటు ఇప్పించడానికి చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నాడని, దీనిలో భాగంగానే కూటమిలో ఎమ్మెల్యేలను, ప్రభుత్వ అధికారులను నిందిస్తూ తనదైన స్టైల్లో వ్యవహరిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది బలంగా.